బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి? అసలు ఈ ముహూర్తానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? బ్రహ్మ ముహూర్తం అనే మాట చాలామంది నోట నుంచి విని ఉంటారు. ఆ సమయంలో ఎటువంటి కార్యం తలపెట్టినా కూడా అది నిర్విఘ్నంగా విజయవంతం అవుతుందని నమ్ముతారు. అసలు బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి? సూర్యోదయానికి ముందు, తెల్లవారుజాము ముందు సమయాన్ని సూచిస్తుంది. సూర్యోదయానికి సుమారు 1:36 ముందు ప్రారంభం అవుతుంది. దాదాపుగా వేకువజామున 3:30 నుంచి 5 గంటల వరకు బ్రహ్మ ముహూర్తం ఉంటుంది. ఏదైనా కొత్త పనులు చేపట్టేందుకు, శుభకార్యాలు నిర్వహించేందుకు బ్రహ్మ ముహూర్తం ఉత్తమ సమయంలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇక బ్రహ్మ ముహూర్తం గురించి పెద్దలు ఏమన్నారంటే, బ్రహ్మ ముహూర్త సమయంలో మెలటోనిన్ స్టేబుల్‌గా ఉంటుంది. ఈ సమయంలో కార్టిసాల్ ఎక్కువగా విడుదలవ్వడం వల్ల ఒత్తిడి తగ్గించుకునేందుకు ఉపయోగపడుతుంది. అయితే ఈ సమయంలో విద్యాభ్యాసం చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఈ సమయంలో చాలామంది తమ ఆధ్యాత్మిక ప్రక్రియ చేపట్టాలని అనుకుంటారు. కానీ బ్రహ్మ ముహూర్తం అంటే సృష్టికర్త సమయం. ఈ సమయంలో మీరు చేపట్టే పని ఏదైనా విజయం సాధిస్తుందని చెప్పుకొచ్చారు. ఇది అపారమైన శక్తికి మూలంగా పరిగణిస్తారు. అసలు బ్రహ్మ ముహూర్తం ఎందుకు ముఖ్యమైనది? బ్రహ్మ ముహూర్తానికి జీవితాన్ని మార్చే శక్తి ఉంటుంది. ఆధ్యాత్మిక స్వచ్ఛత, ప్రశాంతమైన, నిర్మలమైన వాతావరణం ఈ సమయంలో ఉంటుంది. యోగా, ధ్యానం, చదువుకోవడానికి ఇది ఉత్తమమైన సమయం. మనసు ఏకాగ్రతగా ఉంటుంది. జ్ఞానాన్ని నిలుపుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. జ్ఞాపక శక్తి మీద ప్రభావం చూపిస్తుంది. ఈ సమయంలో వాతావరణంలో సానుకూల శక్తి నిండి ఉంటుంది. అయితే బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని చదవడం వల్ల ఏకాగ్రత సామర్థ్యం పెరుగుతుంది. చుట్టుపక్కల వాతావరణం ప్రశాంతంగా ఉండడం వల్ల మీ ధ్యాస మొత్తం చదువు, చేపట్టిన పని మీదే ఉంటుంది. మనసు చేస్తున్న పని మీద లగ్నం చేస్తారు. పరధ్యానం లేకుండా ఉంటుంది. ఈ సమయంలో పర్యావరణం శాంతియుతంగా ఉంటుంది. మిమ్మల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు కూడా ఉండరు. ఎటువంటి శబ్దాలు లేకపోవడం వల్ల ఆధ్యాత్మికత భావనలు, లోతైన ఏకాగ్రత మీకు తోడుగా ఉంటుంది. బ్రహ్మ ముహూర్తంలో లేస్తే ఆరోగ్య ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయి? ఈ సమయంలో విశ్వశక్తులు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని చెబుతారు. ధ్యానం, జపం, ప్రార్థన చేసేందుకు, ఆధ్యాత్మికంగా బలపడేందుకు, అంతర్గత పరివర్తన కోసం ఈ సమయం ఉత్తమం. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం మంచిదని పురాణాల దగ్గర నుంచి పెద్దవాళ్ళు మనకు చెప్తూనే ఉంటారు. ఈ సమయంలో నిద్ర లేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద శాస్త్రం కూడా చెబుతుంది. సూర్యుని నుంచి వచ్చే లేత కిరణాలు శరీరం మీద పడడం వల్ల విటమిన్ డి పుష్కలంగా అందుతుంది. ఇక బ్రహ్మ ముహూర్తంలో నిద్రని త్యాగం చేయడం మంచిదని ఋషులు కూడా చెప్తూనే ఉంటారు. పొద్దునే నిద్ర లేచి వ్యాయామం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తే మానసిక, శారీరక ఒత్తిళ్లు కూడా దూరం అవుతాయి.